మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వాక్యమే శరీరధారియై వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారియై వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 197వ రోజు, జూలై 16వ తేదీ. అంశము ఆయన దేవుడు మరియు మానవుడు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. కొంతకాలం క్రితం ఒక స్త్రీ నాతో, శ్రీ బ్రెన్హాం, నీవు చెప్పేది వినడం నాకు ఇష్టం, కానీ నీ మీద నాకు ఒకే ఒక విషయంలో వ్యతిరేకత ఉన్నది అని అన్నది. నేను ఇలా అన్నాను, ఒకటి అయితే ప్రభువుకు ధన్యవాదాలు, నేను దాని గురించి సంతోషంగా ఉన్నాను. సాధారణంగా ప్రతి విషయంలోనూ ఉంటుంది, కానీ నీవు ఒక విషయం మాత్రమే చెప్పావని అనుకుంటున్నావు. సరే, ఇప్పుడు ఆ సోదరి చెప్పే ఆ ఒక్కటి ఏమిటో విందాం. ఆమె క్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మని సంఘానికి చెందినది. వారు ఆయనను, యేసు క్రీస్తు ఒక మంచి మనిషి, బోధకుడు అని నమ్ముతారు. అలాగే వారు దైవిక స్వస్థత మొదలైన వాటిని నమ్మరు. వారు ఆయన దేవుడని నమ్మరు. మరియు ఆమె చెప్పింది, నీవు యేసు గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటావు. అందుకు నేను, ఓహో ఓ మై, అదే గనుక నా యొక్క అతి చిన్న పాపమైతే అప్పుడు నేను సరిగ్గా ఉన్నట్టే. నేను యేసు గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటాను అని అన్నాను. నేను, ఓ సోదరి, నేను 50 మంది అయి ఉంటే ఈయన గూర్చి నేను రాత్రి పగలు గొప్పలు చెప్పుకున్నా, నేను ఆయన గురించి తగినంత గొప్పలు ఇంకా చెప్పబడనట్టే. నేను ఏమి చెప్పినా అది ఇంకా 2000 సంవత్సరాలు ప్రయత్నించిన తర్వాత ఆ సగం ఇంకా చెప్పబడనట్టే. అది చాలా తక్కువ. ఆ సగం ఇంకా చెప్పబడలేదు అని భావిస్తాను. మరి మీరు ఏమి చేస్తారు అని అడిగాను. సరే, నీవు బైబిల్ని నమ్ముతున్నట్టు చెప్పావు అని ఆమె నన్ను అడిగింది. అందుకు నేను, అవును, నమ్ముతున్నాను అని అన్నాను. అప్పుడు ఆమె, ఆయన ఒక మనిషి తప్ప మరేమీ కాదని నీ బైబిల్ ద్వారా నేను నీకు నిరూపిస్తే నీవు దాన్ని అంగీకరిస్తావా అని ఆమె అన్నది. బైబిల్ అలా చెబితే నేను సరే అన్నాను. మంచిది, నీవు చెప్పినట్లుగా ఆయన దైవత్వము గలవాడు కాదని నేను నీకు నిరూపిస్తాను అని ఆమె అన్నది. మరియు నేను, సరే, నేను మీ మాట వినాలనుకుంటున్నాను. మరియు ఆమె ఇలా అన్నది, పరిశుద్ధ యోహాను 11వ అధ్యాయంలో యేసు లాజరు సమాధి వద్దకు వెళ్ళినప్పుడు బైబిల్ ఇలా చెప్పింది, ఆయన ఏడ్చాడు. మరియు ఆయన దైవికమైన వాడు అయితే ఎందుకు ఏడ్చాడు? హో, నేను ఆమెతో కొంచెం కఠినంగా మాట్లాడాను. మీరు దానిని దైవదూషణగా భావించరని నేను ఆశిస్తున్నాను. కానీ నేను ఆమెకు చెప్పాను, ఓ లేడీ, అది మీ లేఖనాలేనా
అని అన్నాను. నేను అక్కడే ఉన్నాను. నేను ఇలా అన్నాను, అది ఆకలితో చనిపోయిన కోడి నీడతో తయారు చేసిన రసం కంటే బలహీనమైనది. నీవు అలాంటిది చెప్పాలని అనుకోను. నేను ఇలా అన్నాను, ఆయన దేవుడు మరియు మనిషి. ఆయన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏడ్చాడు. అది నిజమే, అది ఆయనలోని మానవ భాగం. కానీ ఆయన అక్కడ నిలబడి తన చిన్న భుజాలను పైకి లేపి లాజరు బయటకు రా అని అన్నాడు. మరియు ఒక మనిషి చనిపోయిన 4 రోజులుగా తన కాళ్ల మీద నిలబడి మళ్ళీ బ్రతికాడు. ఒక మనిషి అయితే అక్కడ అలా చేయగలడా చెప్పు? అది దేవుడే ఆయనలో మాట్లాడగలిగింది. అది నిజమే. ఒకసారి ఆయన ఆహారం కోసం ఆకలితో ఉండెను. తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని ఒక చెట్టు మొత్తం చూశాడు. ఆకలితో ఉన్నాడు. ఆ చెట్టు మీద అంజూరపు పండ్లు లేనందున ఆ చెట్టును శపించాడు. కాని ఆయన 5 రొట్టెలు మరియు 2 చిన్న చేపలను తీసుకుని 5,000 మందికి ఆహారముగా ఇచ్చి 5 బుట్టలు తీసుకున్నప్పుడు అది ఒక మనిషి కంటే ఎక్కువ. ఆ మనిషిలో దేవుడు. ఓ ఖచ్చితంగా అదే మనిషి సముద్రములో ఆ రాత్రి ఆయన నోరు ఎండిపోయే వరకు బోధించాడు. ఆయన శరీరం అలసిపోయింది. 10,000 సముద్రపు దెయ్యాలు ఆ రాత్రి తుఫానులో బాటిల్ స్టాపర్ లాగా తిరుగుతున్న ఆ చిన్న ఓడలో ఆయనను ముంచివేస్తామని ప్రమాణం చేశాయి. అది అక్కడ నిద్రపోతున్న వ్యక్తి. కాని ఆయన లేచినప్పుడు పడవ యొక్క తెరచాప తాడు మీద తన పాదం వేసి పైకి చూసి నిమ్మలముగా ఉండుము, నిశ్శబ్దముగా ఉండుము అని అన్నాడు. మరియు గాలులు అలాగే అలలు ఆయనకి విధేయత చూపాయి. అది ఒక మనిషి కంటే ఎక్కువ. అదే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. సిలువపై దయ కోసం అరిచిన వ్యక్తి, నాకు దాహం, నాకు పానీయం ఇవ్వండి. హో, అక్కడ ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు. కాని 3వ రోజున ఆయన మరణం, నరకం మరియు సమాధి యొక్క తాళాలను తీసుకుని ప్రతి రోమన్ ముద్రను విరిచి తిరిగి లేచాడు. ఆయన మాట వినుడి అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశం. ఒకే ఒక దేవుడును, సర్వాంతర్యామి అయ్యుండి సర్వ సృష్టికి దేవుడయుండి ఆది సంభూతుడైన ఆ గొప్ప దేవుడు, ఎలోహీముగా ఉన్న గొప్ప దేవునికి, మహాశక్తి కలిగిన దేవునికి, భూమ్యాకాశాలను సర్వ సృష్టిని సృజించిన ఆ గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. సర్వము నెరిగిన వాడై ఉండి ఎన్నడూ మారని దేవుడుగా ఉండి నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉండి యుగముల వెంబడి తరముల వెంబడి ఆయన ముందుకు కదులుతున్న గొప్ప దేవుడుగా ఈరోజు మనతో కూడా ఉన్నాడు. నశించిపోతున్న మానవుని కొరకు మహా వెలుగు కలిగిన దేవుడు తనను తాను రిక్తునుగా చేసుకుని తన మహిమనంతా పోగొట్టుకుని చెడి పడి ఉన్న ఈ మానవుని కొరకు ఒక మానవుడు నశించిపోవట ఇష్టం లేక ఆయనకు కుమారులు కుమార్తెలుగా ఉన్న మనలో ఆయన కూడా భాగమయ్యాడు. మనలో ఒకడిగా ఆయన కుమారుడిగా పిలువబడ్డాడు. సర్వోన్నతమైన న్యాయాధిపతి అయిన గొప్ప దేవుడు నీచుడైన మానవునిలో ఒక భాగమయ్యాడు. నశించిపోతున్న మానవుని పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు. ఒక మనిషి పట్ల ఆయన కలుగున్న ఆ ప్రేమను బట్టి, ఆ గొప్ప వాత్సల్యతను బట్టి ఆయనే భూమిపైకి తన్ను తాను తగ్గించుకొని మట్టి దేహాన్ని కప్పుకొని మానవ శరీరాన్ని దాల్చుకొని సశరీరుడిగా భూమిపైకి వచ్చాడని మనకు వాక్యము చెబుతుంది. ఆ సర్వోన్నతమైన దేవుని గురించి ఎంతో మంది బయలుపాటు లేనివారై ఆయనను అపార్థము చేసుకుంటూ ఉన్నారు. పైన దేవుడు ఉన్నాడని, భూమిపైన కుమారుడు ఉన్నాడని, దేవుళ్ళు ముగ్గురుగా ఉన్నారని, కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపాడని, దేవుళ్ళు ముగ్గురని నేటి మనుషులు ఆయనను గూర్చిన బయలుపాటు లేనివారై ఎంతో గందరగోళంలో ఉన్నారు. దేవుణ్ణి ముగ్గురుగా చూస్తూ నశించిపోయే జాబితాలో ఉన్నారు. ముగ్గురు నామముల పేరట బాప్తిస్మాలు తీసుకుని చల్లని వారుగా, ఆ నిత్యరాజ్యానికి అర్హత లేనివారుగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రియ సోదరులారా,
ఆయనను గూర్చిన గొప్ప బయలుపాటును పొందుకోవలసిన అవసరం నేడు మనకున్నది. ఆయన ఎవరో మనకు తెలియవలసిన అవసరం ఉన్నది. నిజముగా ఆయనను వాక్యములో నుండి చూసిన ఎడల ఆయన మనకు అర్థమవుతూ ఉన్నాడు. ఆ వెలుగైన గొప్ప దేవుడు, ఆది సంభూతుడై ఉండి అదృశ్య దేవుడైన ఆ గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకుని ఒక మనిషి కొరకు, ఒక పాపి కొరకు సాతాను బంధకాల్లో చిక్కబడి పాపమని దాస్యం కింద మగ్గుతూ ఉన్న ఈ మనిషి కొరకు, ఈ మనిషిని మరణం నుండి జీవంలోనికి లాగడానికి, తిరిగి బ్రతికించడానికి ఆయనే తనను తాను తగ్గించుకుని ఒక మానవునిగా ఈ మట్టి దేహాన్ని ధరించుకుని యేసుక్రీస్తుగా భూమిపైకి వచ్చాడని మనందరము తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. మనందరికీ ఆయనను గూర్చిన ప్రత్యక్షత అవసరమై ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడు. ఆయనే సర్వోన్నతమైన న్యాయాధిపతి, సర్వభూమికి న్యాయము తీర్చువాడు. ఆయనను వెంబడించిన అనేక మందికి ఒకరోజు ఆయనను తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషి ఆయనను గూర్చిన అనుభవాన్ని, ప్రతి ఒక్క మనిషి ఎవరు దేవుడని తెలుసుకోవలసిన బాధ్యత ఉన్నది. తన్ను తాను రక్షించుకోవలసిన బాధ్యత ఉన్నది. దేవుడు మన నుండి కోరుకుంటున్న విషయం అదే. మన సొంత రక్షకుడుగా అంగీకరించే వారముగా ఎల్లప్పుడూ మనం ఉండాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, నేటి క్రైస్తవ సహోదరి సహోదరులకు ఆయనను గూర్చిన సరైన బయలుపాటు లేక ఆయనను ముగ్గురుగా చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఒక మనిషి అని, దేవుడు కాదని చెబుతూ ఉన్నారు. ప్రియ సోదరులారా, ఆయనలో ఉన్న అనేక గుణలక్షణాలను బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి దేవుడు ఆయనలో ఉన్నాడని, ఒక మట్టి గుడారంలో భూమిపైకి వచ్చి మన మధ్య తిరుగుతూ ఉన్నాడని, ఆయన మనలో భాగమయ్యాడని, మనలా ఆకలి కొన్నాడని, మనలా ఏడ్చాడని, మనలా నిద్రపోయాడని, ఒక మనిషి జీవించినట్టుగా భూమిపైకి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి చెడిపోయిన మానవుడికి తన్ను తాను మాదిరి చూపించి, మనిషి ఈ విధముగా జీవిస్తే నిత్యరాజ్యానికి వారసుడిగా తీర్చిదిద్దబడతాడని ఆయనే మనకు గొప్ప మాదిరి చూపించిన గొప్ప దైవ మానవుడై ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆయనను గూర్చిన ఎలాంటి సందేహము మనకు ఉండనవసరము లేదు. ఎందుకంటే నేటి కాలానికి పంపబడిన గొప్ప వాక్యము సమస్తాన్ని మనకు బయలుపరిచింది. ఈ కాలానికి పంపబడిన ప్రవక్త మనకు సమస్తాన్ని విఫలీకరించాడు. మనం ఏ విషయంలోనూ సందేహించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే సమస్తాన్ని ఆయన మనకు ప్రత్యక్షపరిచి గడిచిన 6 సంఘకాలాల్లో బయలుపరచబడని దేవుని గూర్చిన గొప్ప ప్రత్యక్షతను ఈ గడియలు, ఈ లవోదికే సంఘకాలంలో తన ప్రజల కొరకు, తన వధువు కొరకు సమస్తాన్ని ఆయన బయలుపరిచాడు. ఒక దీనుడైన ప్రవక్తను పంపి ఆయనకు గొప్ప వర్తమానాన్ని ఇచ్చి సమస్తాన్ని మనకు బోధింపజేశాడు. ప్రియ సోదరులారా, అందుకొరకు మనం ఎంతో ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను గూర్చిన గొప్ప ప్రత్యక్షతను మనం కలిగి ఉంటే ఈ లోకంలో అంతకంటే గొప్ప అతిశయము లేదు. ఆయనే మనకు అతిశయమై ఉన్నాడు. ఆయనే ఎలోహీముగా ఉన్నాడు. మహాశక్తివంతుడైన దేవుడుగా ఉన్నాడు. భూమి ఆకాశాలను సృజించిన దేవుడుగా ఉన్నాడు. ఆయనే మన మధ్యకు సశరీరుడిగా వచ్చి మన మధ్య మనిషిగా తిరిగాడు. మనలో ఒకటిగా జీవించాడు. ప్రియ సోదరులారా, మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. ఆయన దేవుడు మరియు మానవుడు. ఆయనే సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు, కొంతకాలం క్రితం ఒక స్త్రీ నాతో, శ్రీ బ్రెనహాం, నీవు చెప్పేది వినడం నాకు ఇష్టం, కానీ నీ మీద నాకు ఒకే ఒక విషయంలో వ్యతిరేకత ఉంది అని అన్నది. ప్రవక్త అన్నాడు, ఒకటే అయితే ప్రభువుకు ధన్యవాదాలు. సాధారణంగా నన్ను చాలామంది అభ్యంతరపడతారు. నేను చెప్పే ప్రతి విషయాన్ని తప్పుపడతారు. కానీ నీవు ఒక విషయంలో అభ్యంతరపడినట్లయితే ఆ విషయంలో ప్రభువుకే ధన్యవాదములు అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. చాలా సంతోషంగా ఉన్నానని, సాధారణంగా ప్రతి విషయంలో నన్ను అభ్యంతరపడతారని ఆయన చెబుతూ ఆమెను అడుగుతూ ఉన్నాడు, నీవు ఒక విషయం మాత్రమే చెప్పావని అనుకుంటున్నావు,
క్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మని సంఘానికి చెందిన ఆమె అన్నది, నీవు యేసు గురించి ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటావు. ప్రవక్త అంటున్నాడు, పోమై, అదే గనుక నా యొక్క అతి చిన్న పాపమైతే అప్పుడు నేను సరిగ్గా ఉన్నట్టే అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆమె అభ్యంతరము యేసుక్రీస్తును గూర్చి మన ప్రవక్త గొప్ప చెప్పడమే ఆమెకు అభ్యంతరముగా ఉన్నది. దైవిక స్వస్థతను నమ్మని వారు, యేసుక్రీస్తును దేవుడిగా ఒప్పుకొని వారు ప్రవక్తను తప్పుపడుతూ ఉన్నారు. ఆమె తప్పుపడుతూ ఉన్నది. ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తుని గురించి గొప్పలు చెప్పడమే నా యొక్క ఘోరమైన తప్పు అయితే నేను సరిగ్గా ఉన్నట్లే. ఓ ప్రియ సోదరులారా, నేడు మనుషులకు ఆయనను గూర్చి ఆ విధముగా అర్థమవుతూ ఉన్నది. దేవుని గూర్చి సరైన ప్రత్యక్షత లేని వారు ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రవక్త అన్నాడు, ఓ సోదరి, నేను 50 మంది అయి ఉంటే ఆయన గురించి తగినంత గొప్పలు చెప్పలేనట్టే. నేను ఏమి చెప్పినా అది ఇంకా 2000 సంవత్సరాలు ప్రయత్నించిన తర్వాత ఆ సగం ఇంకా చెప్పబడనట్టే. అది చాలా తక్కువ. ఆ సగం ఇంకా చెప్పబడలేదు అని భావిస్తాను. ప్రియ సోదరులారా, యేసుక్రీస్తుని గురించి మనం ఏమని వర్ణింపగలం? ఆయన ప్రేమ గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఏమని గొప్ప చేసి చెప్పగలం? ఒక మానవుడు నోటితో ఏమని చెప్పగలడు? అది ఎంత చెప్పినా తక్కువే అని 2000 సంవత్సరాల నుంచి ప్రయత్నించినా ఆయన గురించి సగ భాగం కూడా చెప్పబడలేదని ప్రవక్త ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఆమె అంటుంది, సరే, నీవు బైబిల్ని నమ్ముతున్నట్టు చెప్పావు అని ప్రవక్తను అడిగింది. అందుకు ప్రవక్త అన్నాడు, అవును, నమ్ముతున్నాను. ఆమె అన్నది, ఆయన ఒక మనిషి తప్ప మరేమీ కాదని నీ బైబిల్ ద్వారా నీకు నిరూపిస్తే నీవు దాన్ని అంగీకరిస్తావా అని ఆమె అన్నది. ప్రవక్త అంటున్నాడు, ఓ బైబిల్ అలా చెబితే నేను నిజంగా అంగీకరిస్తాను. మంచిది, నీవు చెప్పినట్లుగా ఆయన దైవత్వం గలవాడు కాదని నేను నీకు నిరూపిస్తాను అని ఆమె అన్నది. ప్రవక్త అంటున్నాడు, సరే, నేను మీ మాట వినాలనుకుంటున్నాను. ఆమె ఇలా అంది. పరిశుద్ధ యోహాను గ్రంథము 11వ అధ్యాయములో యేసు లాజరు సమాధి వద్దకు వెళ్ళినప్పుడు బైబిల్ ఇలా చెప్పింది, ఆయన ఏడ్చాడు. ఆయన దైవికమైన వాడైతే ఎందుకు ఏడ్చాడు? ఆయన ఒక దేవుడైతే ఎందుకు ఏడ్చాడని ఆమె ఉద్దేశం. ప్రవక్త చెప్తున్నాడు, ఆమెతో కొంచెం కఠినంగా మాట్లాడాలని, దానిని దైవదోషంగా భావించవద్దని ఆయన చెప్తూ ఉన్నాడు. ఓ లేడీ, అది మీ లేఖనాలేనా అని అన్నాను. నేను అక్కడే ఉన్నాను. నేను ఇలా అన్నాను, అది ఆకలితో చనిపోయిన కోడి నీడతో తయారు చేసిన రసం కంటే బలహీనమైనది. ఆమె కలిగి ఉన్న ఆ సందేహం ఎంతో నీచమైనదిగా, ఎంతో బలహీనమైనదిగా, సరి అయినది కానట్టుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రవక్త ఇలా అన్నానని చెప్తూ ఉన్నాడు. నీవు అలాంటిది చెప్పాలని అనుకోను. నేను ఇలా అన్నాను, ఆయన దేవుడు మరియు మనిషి. ఆయన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏడ్చాడు. అది నిజమే. అది ఆయనలోని మానవ భాగం. కానీ ఆయన అక్కడ నిలబడి తన చిన్న భుజాలను పైకి లేపి, లాజరు బయటకు రా అని అన్నాడు. మరియు ఒక మనిషి 4 రోజులుగా చనిపోయి కుళ్ళు పట్టిన ఆ మనిషి తన కాళ్ళ మీద నిలబడి తిరిగి మళ్ళీ బ్రతికి ఆ దైవ మానవుడు పిలిచిన పిలుపుకి బయటకు నడుచుకుంటూ వచ్చాడని ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఒక మనిషి చేయలేని గొప్ప కార్యాన్ని ఆయన చేసి చూపించాడు. ఆ మనిషిలో మరొక సగ భాగము ఆ దేవుడై ఉన్నాడని ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. ఒక మనిషి అయితే అక్కడ అలా చేయగలడా చెప్పు? అది దేవుడే. ఆయనలో మాట్లాడగలిగింది. అది నిజమే. ప్రియ సోదరులారా, ఎంత గొప్ప విఫలీకరణది! మన ప్రవక్త ప్రతి విషయానికి వాక్యముతోనే జవాబిస్తూ ఉంటాడు. దీనుడైన అలాంటి ప్రవక్తను మనం కలిగి ఉన్నందుకు, గొప్ప వాక్యాన్ని తెచ్చిన ఆ దీనుడైన ప్రవక్తను బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయన ఇంకా కొన్ని విషయాలను ఇలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆయన ఆహారం కోసం ఆకలితో ఉండెను. తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని ఒక చెట్టు మొత్తం చూశాడు. ఆకలితో ఉన్నాడు. ఆ చెట్టు మీద అంజూరపు పండ్లు లేనందున ఆ చెట్టును శపించాడు. కానీ ఆయన 5 రొట్టెలు మరియు 2 చిన్న చేపలను తీసుకొని
5,000 మందికి ఆహారం ఇచ్చి తిరిగి 5 గంపలు రొట్టెలు మిగులున్నట్టుగా చేశాడు. ఆయన ఒక మనిషి అయితే ఆ కార్యాన్ని చేయగలడా? ఒక మనిషి కంటే ఎక్కువ ఒక మనిషి చేయలేని అద్భుతమైన కార్యాన్ని ఆయన చేసి చూపించాడు. ఆ మనిషిలో సగభాగమైన దేవుడు అక్కడ ఆ కార్యాన్ని చేసినట్టుగా మన ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, అదే మనిషి సముద్రములో ఆ రాత్రి ఆయన నోరు ఎండిపోయే వరకు బోధించి ఆయన శరీరం అలసిపోయి ఆ నావ పైన తలవాల్చుకుని పడుకున్నప్పుడు 10,000 సముద్రపు దెయ్యాలు ఆ రాత్రి తుఫానులు ఆయనపై దాడి చేయడానికి తిరుగుతూ ఉన్నాయని, ఓడలో ఆయనను ముంచివేస్తామని ప్రమాణం చేసుకున్నాయని, అవన్నీ ఆయనపై దాడి చేసి ఏదో సాధించడానికి సిద్ధపడ్డాయని, అయితే ఆ నావలో నిద్రపోతున్న ఒక మనిషి, ఒక దైవ మానవుడు ఉన్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆయన లేచినప్పుడు పడవ యొక్క తెరచాప తాడు మీద తన పాదం వేసి పైకి చూసి నిమ్మలముగా ఉండుము, నిశ్శబ్దముగా ఉండుము అని అన్నాడు. మరియు గాలులు అలాగే అలలు ఆయనకు విధేయత చూపాయి. అది ఒక మనిషి చేయగలడా? సృష్టి ఆయనకు లోబడటం, సముద్రము గాలి తుఫాను ఆయనకు లోబడటం ఆ మనిషిలో ఉన్న దేవుని యొక్క భాగము కాదా? ఒక మనిషికి సముద్రము లోబడుతుందా? ఒక మనిషికి తుఫాను లోబడుతుందా? ప్రియ సోదరులారా, నిశ్చయముగా ఆ మనిషిలో దాగి ఉన్న దేవుడు సర్వాన్ని ఏలుతూ ఉన్నాడు. సర్వ సృష్టి ఆయనకు లోబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఆయనలో ఉన్న అనేక గొప్ప గుణలక్షణాలను ఆయన చెప్తూ, ఆయన వివరిస్తూ మనకు ఎంతో ఉన్నతమైన విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక మనిషి కంటే ఎక్కువ అదే దేవుడు ఖచ్చితంగా ఆయనలో ఉన్నాడు. సిలువపై దయ కోసం అరిచిన వ్యక్తి, నాకు దాహం, నాకు పానీయం ఇవ్వండి అని అరిచిన ఆ వ్యక్తి సిలువ పైన ఏడ్చాడు. ఏలి ఏలి సబక్తామి అని అరిచిన ఆ వ్యక్తి, ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ సిలువ పైన మరణించి 3వ రోజున ఆయన మరణమును గెలిచి నరకమును ఓడించి మరణాన్ని జయించిన జయశీలుడుగా, సమాధి గెలిచిన జయశీలుడుగా సమాధి యొక్క తాళాలను తీసుకుని పాతాళాన్ని దర్శించి రోమను ముద్రను విరిచి తిరిగి లేచిన గొప్ప జయశాలి ఆయన. ఆయన మరణించిన మనిషి అయితే ఆయన సజీవుడిగా లేచి పాతాళాన్ని దర్శించి చెరను చెరగా తీసుకుని ఆ పరదేశుకు వెళ్ళిపోయాడు. అది ఆ మనిషిలో ఉన్న సగభాగమైన దేవుడు. ఆయన దేవుడు మరియు మానవుడు అనే గొప్ప ప్రత్యక్షతను ఈరోజు మనం అందరం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయన ఎందుకొరకు భూమిపైకి వచ్చాడు, ఆయన ఉద్దేశం ఏమిటి అని ఆలోచించవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. చెడి పడి ఉన్న మానవుని కొరకు, మానవుణ్ణి రక్షించడానికి, మరణం నుండి విడిపించడానికి మహాశక్తివంతుడైన ఆయన, ఎలోహీముగా ఉన్న ఆయన భూమిపైకి సశరీరుడిగా వచ్చాడని, బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ఆయనను గూర్చి గొప్ప ప్రత్యక్షతను కలిగి ఉన్నాము. ఆదియందు ఉన్న అదే దేవుడు యేసుక్రీస్తుగా భూమిపైకి వచ్చి మానవునికి మాదిరిగా జీవించి మనమందరం ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని ఆయన ఎంతగానో మనకు మాదిరి చూపించి వెళ్ళిన గొప్ప దేవుడిగా ఉన్నాడని మనమందరం తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని బట్టి మనం ఎంతో బయలుపాటును కలిగి దేవుడు మనలో కలిగించిన ఆ గొప్ప వాక్య ప్రత్యక్షతను బట్టి మనము ఆయనకు ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, మన సర్వోన్నతమైన న్యాయాధిపతిని బట్టి, ఆ ఎలోహీముగా ఉన్న దేవుణ్ణి బట్టి, మహాశక్తివంతుడైన భూమి ఆకాశాలను సృజించిన ఆ గొప్ప దేవుణ్ణి బట్టి మనం ఎంతో అతిశయించవలసిన వారమై ఉన్నాము. మన కొరకు ఆయన వచ్చి సమస్త వెలను చెల్లించి పాపమని దాస్యంలో ఉన్న మనలను విడిపించి మనలను ఆ నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్ది సర్వాన్ని మనం స్వతంత్రించుకోవాలని, ఆయన అడుగు జాడలను వెంబడించాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ మన కొరకు ఆ మహిమకరమైన రాజ్యాన్ని, ఆ నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి
ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారముగా ఎల్లప్పుడూ ఆయన మన కొరకు పంపిన గొప్ప వాక్యాన్ని వెంబడిస్తూ ఆయనను గూర్చి గొప్ప ప్రత్యక్షత కలిగిన వారమై ఆయన కొరకు యథార్థముగా బ్రతుకుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంచి మనల్ని ఎల్లప్పుడూ ఆయన కొరకు జీవింపజేయునుగాక. ఆయనలో ఎల్లప్పుడూ ముందుకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనం కీర్తన 16-17 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, ఆయనను గూర్చిన గొప్ప ప్రత్యక్షతను అనేక మందికి తెలియపరిచి ఆ గొప్ప దేవుడే యేసుక్రీస్తుగా భూమిపైకి వచ్చాడని, మన మధ్య ఒక మనిషిగా జీవించాడని, యెహోవా దేవుడే భూమిపైకి కుమారుడిగా వచ్చాడని అనేక మందికి తెలియపరచండి. దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక దేవుడును మన నిజరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మీకు ఆయనను గూర్చి గొప్ప ప్రత్యక్షతను కలిగించునుగాక. మీలో గొప్ప బయలుపాటును కలిగించునుగాక. షాలోమ్. కృపయు సత్యములు హల్లెలూయా, నీతి నిర్మలము హల్లెలూయా. కృపయు సత్యములు హల్లెలూయా, నీతి నిర్మలము హల్లెలూయా. కలిసి మెలిసి భూమిలో దివిలో, కలిసి మెలిసి భూమిలో దివిలో, ఇలలో సత్యము మూలకై నిలిచెను వాక్యమే. శరీరధరియై వసించెను జీవమై, శరీరులను వెలిగింపను వాక్యమే. శరీరధరియై వసించెను జీవమై, శరీరులను వెలిగింపను. పరమదేవుండే హల్లెలూయా, నరులలో నరుడై హల్లెలూయా. పరమదేవుండే హల్లెలూయా, నరులలో నరుడై హల్లెలూయా. కరము చాచి కనికరించి, కరము చాచి కనికరించి, మరు జన్మములలో మనుజుల మలిచే వాక్యమే. శరీరధరియై వసించెను జీవమై, శరీరులను వెలిగింపను వాక్యమే. శరీరధరియై వసించెను జీవమై, శరీరులను వెలిగింపను.